చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయనకి బెయిల్ రాకుండా ఓ పక్కన వెంట పడుతోంది ప్రభుత్వం. రెండో పక్కన మోహిత్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని కూడా జైల్లో పెట్టాలన్నట్టు ఒక ప్రయత్నం నడుస్తోంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు మరోసారి ఊరటనిచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో ఆయన మీద ఎట్లాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జనవరి 19 దాకా పొడిగించింది. ఈ కేసు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కేసును త్వరగా తేల్చాలని, ఎక్కువ గడువు ఇవ్వొద్దని కోరినా కూడా ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. జస్టిస్ విక్రమాదిత్య, జస్టిస్ సందీప్ మహతాల ధర్మాసనం ఎదురు సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టు అభ్యర్థించారు. దీనికి స్పందించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయడం 2 నెలల సమయం ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ న్యాయవాది వెంటనే జోక్యం చేసుకుని మైలాడ్, మాకు 2 నెలల సమయం వద్దు, కేవలం 2 వారాలు చాలు. ఈ కేసులో పిటిషనర్ ఇప్పటికే అరెస్ట్ నుంచి రక్షణ పొందుతున్నారు. ఎక్కువ రోజులు వాయిదా వేస్తే అది దర్యాప్తు మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు 2 వారాలు టైం చేయాలని కోర్టును కోరారు. అంతేకాకుండా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారని, ఆయన అందుబాటులో లేదని తదుపరి తేదీని నిర్ణయించాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ వచ్చేడాది జనవరి 19 వేసింది. అప్పటి వరకు మోహిత్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా మధ్యంతర రక్షణ కొనసాగించింది.